అందరికీ. నిన్న దానికి కొనసాగింపుగా మాట్లాడుకుందాం. అలా క్రమక్రమంగా తనలో తాను ఉండడం అలవాటు కొద్దీ ఆ భావన, ఆ ప్రశాంతత అనుభవం అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. శ్రద్ధ, ఉత్సాహం పెంచుకోవాలి. భోజనం ఎంత అవసరమో ఇది అంతేని అన్నట్టుగా గురి ఎందు ఉండాలి. మార్గం తెలియజేయబడుతుంది. తన చుట్టూ ఉన్న దివ్యత్వం, ప్రశాంతత ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. సాధ్యపడేదే సాధన. ఇదే స్వధర్మం. ఇదే దైవీభావం. ప్రాథమిక విషయాలుగా భావించి పాటించి ధన్యత పొందాలి. ఇలాగే మనల్ని మనం తవ్వుకుంటూ మూలానికి దారికి చేరాలి. ఎంత ప్రయత్నమైనా దాన్ని వదలకూడదు. అప్పుడే అనేక మంది గురువులు మనకి దీన్ని అందిస్తారు. సహాయం అందిస్తారు. రేపు